ఏమండి ఎందుకు ఉండలేము అంటే పరిస్థితులు ఎలాగున్నాయి అనేది మాకు తెలుసు. ఇప్పుడు మేము సిద్ధపడ్డాం, అయిపోలేదు కదా, మీరంతా సిద్ధపడాలి ప్రభు రాకడ కొరకు. అందుకే మేము ఎప్పుడు ఒక వేదనతో మేము ఎందుకు ఉంటామంటే, ఎప్పుడు మేము ఒక బాధాకరమైన పరిస్థితుల్లో ఎందుకు ఉంటామంటే, అయ్యో వీళ్ళంతా ఎప్పుడు రక్షింపబడతారు, ఎప్పుడు వీళ్ళ జీవితాలు మార్చుకుంటారు, ఎప్పుడు ప్రభు తట్టు వీళ్ళు తిప్పుకుంటారు, వాళ్ళ హృదయాలు ఎప్పుడు యేసు ప్రభు వైపు తిప్పుకుంటారు, వీళ్ళ జీవితాలు ఎందుకు అంటే, అక్కడ శిష్యులు అడిగినట్టే మేము కూడా అడుగుతాం కదా, నాయనా ఏంటి పరిస్థితులు ఏంటంటే దేవుడు మాకు అన్నీ బోధిస్తారు కదా, పరిస్థితులు ఏంటి, దేశకాల పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ఏంటనేది దేవుడు మాకు చూపిస్తారు కదా, దేవుడు మాతో మాట్లాడతారు కదా. అప్పుడు మేము అందరిలాగే అన్నీ వదిలేసి మేము హ్యాపీగా ఉండలేము. అంటే లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సంతోషాల్లో మేము మునిగి తేలలేము. ఎందుకు అంటే